నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిన పాగా వేయాలనుకుంది బీజేపీ అన్ని రాష్ట్రాల్లో. కేరళలో ఖాతా ఓపెన్ చేసింది, కానీ తమిళనాడులో ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేకపోయింది. అన్నామలై 2019లో బీజేపీలో చేరాక 2021 తమిళనాడు బీజేపీ అధ్యక్షుడయ్యాక ఆయన చేయని ప్రయత్నాలంటూ లేదు. ఫలితాల తర్వాత కూడా సీట్లు అక్కడ సాధించుకోకపోయినా ఆయన చెప్పినట్టుగా నోటా పార్టీ 3.6% ఓటు షేర్ని 12% ఓటు షేర్కి తీసుకెళ్ళగలిగాడు తమిళనాడు రాష్ట్రం మొత్తం. అయితే చాలామంది అప్పుడు నేను కొన్ని వీడియోస్ చేసినప్పుడు కూడా మీరు అన్నామలై కోయంబత్తూరులో గెలుస్తా అన్నాడు, అన్నామలై ఓడిపోయాడు లోక్సభ ఎన్నికల్లో, లేకపోతే మీ అనాలిసిస్ అంతా రాంగ్ అంటూ కూడా చాలా రకాలుగా పెట్టారు అప్పుడు కామెంట్స్, ముఖ్యంగా తమిళనాడు గురించి. నేనే కాకుండా చాలా నేషనల్ సర్వేస్ అన్నీ కూడా తమిళనాడులో 4 నుంచి 6 స్థానాలు అంటూ కూడా ఇచ్చారు. ప్రొజెక్షన్స్ ఎక్కడ తప్పినాయి? ప్రస్తుతానికి అన్నామలై యూకేలో ఉన్నారో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక పొలిటికల్ రీసెర్చ్ దానికి సంబంధించిన కోర్స్ ఒక 3 నెలలు చేయడానికి అన్నామలై లండన్ వెళ్ళారు. తమిళనాడులో టెంపరీగా బీజేపీ ఒక కమిటీని ఫామ్ చేసింది రాజా అధ్యక్షతన. అంటే అన్నామలైని ఎక్కడా మార్చట్లేదు. అన్నామలై అధ్యక్షతనే 2026 అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్ళబోతోంది తమిళనాడులో బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అన్నామలై మీద అంత నమ్మకం, గురి. అన్నామలై ఎప్పటికైనా తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలడని. బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులకి అన్నామలైకి చాలా గ్యాప్ వచ్చింది. అన్నామలై సడన్గా వచ్చాడు 2019లో, 2021లో అధ్యక్షుడు అవటం ఏంటి అంటూ కూడా చాలా రకాల సీనియర్లు ప్రచారం చేశారు. అట్లాగే అన్నా డిఎంకేలో ఒక వర్గంతో కూడా సీక్రెట్గా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. అది బహిర్గతం కానప్పటికీ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఇవన్నీ తెలుపుతున్నాయి. కోయంబత్తూరు లోక్సభ గురించి చెప్దాం. అప్పుడు అసలు అన్నామలై విజయానికి వెళ్ళినవాడు, విజయం ఖచ్చితంగా సాధిస్తాడనుకున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు? దాదాపు తమిళనాడు చరిత్రలోనే ఎప్పుడు మనం వినలేదు. కొన్ని ఎన్నికల్లో అధికార పార్టీ కానీ లేదా గెలవటానికి ఎంత ధనం ఖర్చు పెడుతుంది అనేది చాలా నియోజకవర్గాలు భారతదేశంలో కొన్ని లెక్క పెట్టచ్చు. అందులో తమిళనాడులో 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరుది ఒకటి. అన్నామలై ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను ఓడించడానికి డిఎంకే దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టిందని. 1000 కోట్లు అన్న నెంబర్ ఆయన చెప్పినప్పటికీ దాదాపు 1000 కోట్లు రౌండ్ ఫిగర్ కాకపోయినా విచ్చలవిడిగా ధనం వినియోగం చేసింది. అన్నామలైని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, అన్నామలై కనుక లోక్సభ స్థానం గెలుచుకుంటే రాష్ట్రం గ్రిప్లోకి వెళ్తుంది, అన్నామలైకి తాము చేసే అవినీతి కానీ ఇవన్నీ బయటకు వస్తాయని డిఎంకే చాలా జాగ్రత్త పడింది. లోపాయిగారిగా అన్నా డిఎంకేతో లోక్సభ కోయంబత్తూరు స్థానానికి పొత్తు పెట్టుకుంది. అది ఏంటి అనేది ఇప్పుడు మనం బూతుల వారీగా అన్నా డిఎంకేకి పడిన ఓట్లు కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అనాలిసిస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఈ మధ్య అన్ని బూత్ వారీగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేవి. అన్నామలై ఓడిపోవటానికి కారణం, తమిళనాడులో బీజేపీ ఏ స్థానం గెలుచుకోకపోవటానికి కారణం, అసలు ముందు కోయంబత్తూరు పక్క పెడితే తమిళనాడులోనే పొత్తు ఉంటుందా ఉండదా అన్నా డిఎంకేతో అనే చర్చ చివరి వరకు జరిగింది. క్లారిటీ ఇవ్వలేదు తమిళనాడులో బీజేపీ ఓటర్స్కి ఎక్కడా కూడా. రెండోది, అభ్యర్థుల్ని ప్రకటించడం ఆలస్యమైంది. మూడోది, సీటు రాని వాళ్ళందరూ కూడా ఎక్కడ సీట్ ఇచ్చిన వ్యక్తికి అనుకూలంగా ప్రచారం చేయలేదు, వాళ్ళు కూడా వేరే వర్గంతో కలిసిపోయారు. సో ఈ ఫ్యాక్టర్సే కాకుండా కొంతమంది కులాల మీద మాట్లాడారు. కొంతమంది అయితే క్యాంపెయిన్కే వెళ్ళలేదు, సీటు వచ్చిన వాళ్ళు ఆఖరి నిమిషంలో వచ్చింది, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఖర్చు పెట్టలేము, తిరగలేము అని చెప్పి చేతులు ఎత్తేసారు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అసెంబ్లీ 2026 ఎన్నికలకి దాదాపు 5 నుంచి 6 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించమని కోరుతోంది బీజేపీ, వాళ్ళకి తగిన సమయం ఇవ్వాలని. ఇప్పుడే మళ్ళీ మొదలైనవి. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యే నాగేంద్రన్ అయితే అన్నా డిఎంకేతో పొత్తులో వెళ్దాం అసెంబ్లీ ఎన్నికల్లో అంటూ కూడా ఆయన కొత్త స్వరం మొదలుపెట్టారు. తమిళనాడులో జయలలిత తర్వాత అన్నా డిఎంకే బీజేపీకి దూరం అవుతోంది, వర్గాలుగా చీలిపోయింది. అందుకే అన్నామలై ఒంటరిగా వెళ్దాం అన్నాడు. ఆయన బలమేంటో చూపించాలి, పార్టీ బలమేంటో చూపించాలని. అది కొంతమందికి ఇష్టం లేనప్పటికీ కూడా తమిళనాడులో అన్నామలై అధ్యక్షతనైతే బీజేపీ గట్టిపడింది అనేది అయితే మనకి క్లియర్ కనబడుతోంది. ఇంకా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీకే పార్టీని చీల్చుకుంటుంది, ఏఐడిఎంకే ఇవన్నీ ఎట్లా చీల్చుకుంటాయి, ఎవరో గెలుస్తారనేది మనం దాదాపు 2 సంవత్సరాల సమయం ఉంది, అప్పుడే ఒక అంచనాలకు రాలేం. కోయంబత్తూరులో కనుక చూసుకుంటే మనం
పోలైన బూత్స్ వారీగా చూసుకుంటే కోయంబత్తూరు నార్త్ మొత్తం బూత్స్ 300 ఉన్నాయి. కోయంబత్తూరు నార్త్లో డిఎంకే మొదటి స్థానంలో 191 వచ్చింది. సెకండ్ ప్లేస్లో 109 వచ్చినాయి. బీజేపీ చూసుకుంటే 300 బూతుల్లో మొట్టమొదటి స్థానంలో 107 బూతుల్లో ఉంది. రెండో స్థానంలో 180 బూతుల్లో ఉంది. ఏడీఎంకే చూసుకుంటే ఒకటో స్థానంలో 2 బూతులే 300లో, రెండో స్థానంలో 180. అంటే టోటల్ క్రాస్ ఓటింగ్ అక్కడ. ఇంకా ఎన్టీకే అయితే ఫస్ట్ సెకండ్ 200 బూతులు, నాలుగో స్థానంలో దాదాపు 288 బూతులు ఉన్నాయి. ఇది కోయంబత్తూరు నార్త్కి సంబంధించి. అదే కోయంబత్తూరు సౌత్ చూసుకుంటే మనం 251 బూతులు ఉన్నాయి. డిఎంకే మొదటి స్థానంలో 122 వచ్చింది. రెండో స్థానంలో 128 బూతులే వచ్చినాయి. బీజేపీ మొదటి స్థానంలో 129 బూతులు సాధించింది. రెండో స్థానంలో 98 బూతుల్లో ఉంది. సో ఏఐడిఎంకే చాలా ఆశ్చర్యంగా ఎక్కడా కూడా ఒక్క బూత్లో కూడా ఫస్ట్ ప్లేస్లో లేదు. రెండో స్థానంలో కూడా 28లోనే ఉంది కోయంబత్తూరు సౌత్. సో ఇక్కడ కూడా మొత్తం బూతుల్లో ఏఐడిఎంకే క్రాస్ ఓటింగ్ వేసింది. డిఎంకే కన్నైతే ఆ బూతుల వారీగా పోలేని ఓట్లు చూసుకుంటే తెలుస్తుంది. ఇంకా థర్డ్ వన్ మూడో బూతు కవనందపాలెం. ఇక్కడ మొత్తం 435 బూతులు ఉన్నాయి. డిఎంకే ఇక్కడ సాలిడ్గా 305 బూతుల్లో మొదటి స్థానంలోకి వెళ్ళింది. అది కూడా ఎందుకో చెప్తాను. రెండో స్థానంలో 109. బీజేపీ వచ్చినప్పుడు మొదటి స్థానంలో 129 బూతుల్లో ఉంది. రెండో స్థానంలో 265 ఉంది. ఇక్కడ మళ్ళీ అన్నాడీఎంకే మొదటి స్థానంలో కేవలం 435లో 2 బూతుల్లోనే మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 39 ఉంది. సో ఇక్కడ కూడా టోటల్గా క్రాస్ ఓటింగ్ డిఎంకేకి వెళ్ళింది ఓడించడానికని, అన్నామలైని ఓడించడానికి. సో మొత్తం 2024 కోయంబత్తూరు చూసుకుంటే మనం మొత్తం బూతులు 2058 బూతులు ఉన్నాయి. కోయంబత్తూరు లోక్సభ స్థానం. డిఎంకే 1393లో లీడ్ సాధించింది. 2058 బూతుల్లో 1353 బూతుల్లో లీడ్ సాధించింది. బీజేపీ 50% అంటే 633 బూతుల్లో లీడ్ సాధించింది. ఇక్కడ ఇంపార్టెంట్ మళ్ళీ ఏడీఎంకే కేవలం 37 బూతుల్లోనే, అంటే ఈ 37 బూతుల్లోనే అంటే 2058లో ఆ 1393 డిఎంకే లీడ్లోకి వెళ్ళటానికి మళ్ళీ టోటల్గా ఏడీఎంకే క్రాస్ ఓటింగ్ వేసిందని చెప్పచ్చు. ఆ 37 బూతులు ఏడీఎంకేకి వచ్చినవి కూడా కొత్త సొల్లూరు నియోజకవర్గం నుంచే 25 బూతుల్లో లీడ్ సంపాదించింది. కోయంబత్తూరు సౌత్లో 0, కోయంబత్తూరు నార్త్లో 2, సింగమల్లూరులో 2, అట్లాగే పల్లడంలో 5. సో అన్నామలై దాదాపు 115,000 ఓట్లతో ఓడిపోయాడు. ఈ 115,000 ఓట్లు ఓడిపోవటానికి క్లియర్గా ఈ అనాలిసిస్ చూస్తే అన్నాడీఎంకే టోటల్గా డిఎంకే బెండ్ అయింది. అక్కడ అన్నామలైని తొక్కేయటానికి బీజేపీలో ఒక వర్గం కూడా కోయంబత్తూరులో అన్నామలై గెలవకుండా సీనియర్స్ అంతా కూడా పనిచేశారు. అది బహిరంగ రహస్యమే. ఇదే కారణం మెయిన్. కోయంబత్తూరు ప్రజలు మాత్రం అన్నామలైతోనే ఉన్నారు. ఎందుకంటే 4 లక్షల ఓట్లు సాధించాడంటే ఇంత ధన వినియోగం, ఇంత ఖర్చు పెట్టి, అట్లాగే 2 పార్టీలు డిఎంకే ఏడీఎంకే 2 ద్రవిడియన్ పార్టీలు కలిసిపోయి, కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోయి ఇంత జరిగినా కూడా అన్నామలై 4 లక్షలు ఓట్లు సాధించాడంటే అన్నామలై ఓడిపోయి ఉండొచ్చు, కానీ తమిళ ప్రజల గుండెల్లో అయితే నిలిచాడు 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నది స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ.